హాయ్ అండి. లెమన్ రైస్ పౌడర్ కోసం మినపప్పు 1 కప్పు తీసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కప్పుతో ముప్పావు కప్పు నువ్వులు తీసుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కప్పుతో ఒక పావు కప్పు కన్నా తక్కువ మెంతులు తీసి వేయించి చల్లారిన తర్వాత ఫైన్‌గా పొడి చేసి పెట్టుకుంటే మనకి లెమన్ రైస్ పౌడర్ రెడీ అయిపోతుంది. తర్వాత లెమన్ రైస్ కోసం 2 లేదా 3 చెంచాల నూనె వేసి అది బాగా కాగిన తర్వాత ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసి దోరగా వేయించుకున్న తర్వాత వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు కూడా వేసి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. అది కూడా లైట్‌గా వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నది వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు, పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత పచ్చి కొబ్బరిని తురుముకొని ఇలా వేసి ఒక్కసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే పోపు రెడీ అయిపోతుంది. చల్లారిన అన్నంలో నిమ్మరసం, ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న లెమన్ రైస్ పౌడర్, తర్వాత పోపు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్